హలో అండి, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చి తీపి గారెలు అనమాట. ఈ తీపి గారెల్ని మామూలుగా పండుగలప్పుడు నైవేద్యంగా చేసి పెడతారు దేవునికి. ఎంతో టేస్ట్గా జ్యూసీగా ఉండే ఈ తీపి గారెలు తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు అయితే మనం చూసేద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేస్తే మీకు ఎలా చేశారనేది అర్థం కాదనమాట. ముందుగా మినపప్పు తీసుకోవాలి. ఒక గ్లాసు అంటే 200 గ్రాములు తీసుకొని బాగా 2-3 సార్లు కడిగి నానబెట్టాలి. 4 గంటల సేపు నానాలండి ఇవి. పప్పు నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేయాలి. నీళ్ళు వంపిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మెదువడలాగా రుబ్బుకోవాలి. వీటిని మనం మెదువడలాగా రుబ్బుకోవాలన్నమాట. మెత్తగా ఉండాలి, చాలా సాఫ్ట్గా ఉండాలండి. మెదువడ ఎలా అయితే చేసుకుంటామో అలానే రుబ్బి పెట్టుకోవాలన్నమాట. ఇలాగా నేను చిన్న మిక్సీ జార్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకొని రుబ్బుకున్నాను. పెద్ద మిక్సీ జార్లో సరిగా మెదగలేదు కాబట్టి చిన్న మిక్సీ జార్లోనే వేసుకున్నాను. మీరు కూడా అలాగే చిన్న మిక్సీ జార్లోనే మెదుపుకోండి, అందులోనే బాగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇలా రుబ్బుకున్న పిండిని కాసేపు అట్లా కలపాలి, చేతితోటి బాగా కలిపితే ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పిండిని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకు వడ అనేది క్రిస్పీగా బాగా వస్తుందన్నమాట. 1 గంట తర్వాత పిండిని బయట పెట్టాలండి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు కూలింగ్ అంతా పోయే వరకు పక్కన ఉంచాలి. ఈలోపు మనం బెల్లం పాకం తయారు చేసుకుందాం. పాకం తయారీకి ఒక గిన్నె తీసుకోవాలి. మినపప్పు ఎంతైతే తీసుకున్నామో అంతకి డబుల్ వేసుకోవాలండి బెల్లము. డబుల్ అంటే నేను కొంచెం తగ్గించి వేసాను. 350 గ్రాములు బెల్లం వేసుకున్నాను 200 గ్రాములు మినపప్పుకి. బెల్లం ఎంతైతే తీసుకున్నామో వాటర్ కూడా అంతే వేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్, 1.5 గ్లాస్ బెల్లం వేసుకున్నాం కదా. దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా కరిగించుకోవాలి. తీపి కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 200 గ్రాములకి 400 గ్రాములు బెల్లం వేసుకోవచ్చండి. మీ స్వీట్ని బట్టి వేసుకోండి. స్టవ్ మీద పెట్టి బెల్లం అంతా కరిగించుకోవాలి. ఫస్ట్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది. దీన్ని మనం వడకట్టుకోవాలండి. ఏమైనా పుల్లలు నలకలు ఉంటే వచ్చేస్తుంది. ఆ తర్వాత అదే గిన్నెలో వేసేసి బాగా బాయిల్ చేసుకోవాలి. సుమారుగా 10-15 నిమిషాల సేపు బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామ్ పాకం ఎలా అయితే ఉంటుందో కొంచెం స్టిక్కీగా జిగటగా అనిపిస్తే సరిపోతుంది. అలా 2 వేళ్ళ మధ్య కొద్దిగా జిగటగా ఉంటే చాలు, అది పాకం సరిపోతుంది. ఇప్పుడైతే ఇది అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. వేడి చల్లారకుండా చూసుకోవాలన్నమాట. దీనైతే ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మనం అదే స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఇప్పుడు వడల పిండి ఉంది కదా, తీసుకొని కొంచెం బాగా చేతితోటి కలపాలన్నమాట. ఎంత బాగా కలిపితే వడలు అంత బాగా వస్తాయన్నమాట. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చేతి వేళ్ళను ఒకసారి వాటర్లో డిప్ చేసి మొత్తం బాగా వీడియోలో చూపించిన విధంగా బాగా కలపాలన్నమాట. అలా కలిపితే ఫ్లఫీగా వస్తాయి వడలు అనేది. సోడా పొడి లేకపోయినా కూడా బాగా వస్తాయి అన్నమాట. గ్రైండర్లో రుబ్బుకున్న పిండిలాగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం వీటితో మెదువడలు వేసుకుందాం. నేను ఇక్కడ టీ స్ట్రైనర్ మీద వడలు వేస్తున్నానండి. మీరు క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ లేదా చేత్తో కూడా వేసుకోవచ్చు. నాకు టీ స్ట్రైనర్ మీద అయితే చాలా బాగా వచ్చినాయని దానితోనే వేస్తున్నాను. చూడండి. ఇలా ఒకసారి టీ స్ట్రైనర్కి తడి చేసుకొని దానిపైన వడల పిండి పెట్టి మధ్యలో హోల్ పెట్టి జాగ్రత్తగా అందులోకి వదలాలన్నమాట, ఆయిల్లోకి.
ఇలా వదలాలి. చక్కగా వస్తాయండి. షేప్ అనేది కూడా బాగా వస్తాయి. చేత్తో వేసింది అంత బాగా రాలేదు, అందుకని నేను టీ స్ట్రైనర్తోనే వేసాను. తర్వాత మనం వడల్ని అటువైపుకి తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, అప్పుడే లోపల వరకు బాగా కాలుతాయి వడలు. ఈ వడల్ని రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇవైతే ఇప్పుడు అయిపోయినాయి, తీసేసుకోవాలి. ఈ వడల్ని తీసి మనం ముందుగా చేసుకున్న పాకంలో వేసుకోవాలి. వేడిగా ఉండాలి, పాకం వేడిగా ఉండాలి. అలాగే గారెలు కూడా వేడిగా ఉన్నాయి కాబట్టి త్వరగా పీల్చుకుంటాయి. కనీసం అంటే ఒక 10 నిమిషాల సేపు అందులోనే డిప్ చేయాలి. 10 నిమిషాల తర్వాత గారెలు తీసేసేయాలి. తర్వాత మళ్ళీ వేసే గారెలు ఇంకొకసారి డిప్ చేసుకోవాలి. అలా వేసుకుంటే పాకం చక్కగా పడుతుంది. ఒకవేళ సిరప్ చల్లగా అయిపోతే ఇంకొకసారి వేడి చేసుకోండి. అలాగే మిగతా వడలు కూడా వేసేసుకొని పాకంలో వేసుకోవాలన్నమాట. అంతేనండి. ఈ పాకంలో నుంచి తీసిన వడలు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. 10 నిమిషాలు ఉంచితే చాలు, పాకాన్ని బాగా పీల్చుకొని జ్యూసీగా రెడీ అయిపోతాయి. మీరు కావాలంటే ఈ వడల్ని చిన్నవిగా కూడా చేసుకోవచ్చు. చిన్న చిట్టి గారెలు చేసి కూడా పాకంలో వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కసారిగా తినేయచ్చు అన్నమాట. ఇంకా డెకరేషన్ కోసం కాజు పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి కూడా చల్లుకోవచ్చు. అంతేనండి, తీపి గారెలు రెడీ అయిపోయినాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అసలు నోట్లో పెడితే కరిగిపోయేలాగా అంత చక్కగా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.